తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం నేత సంధిరెడ్డి గాయత్రి సస్పెండ్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెపై వచ్చిన ఆరోపణలు ఒక కారణమైతే పార్టీ నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలు మరో కారణం. ఏపీలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేత సస్పెన్షన్ కలకలం రేపింది. తెలుగు మహిళా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ సంధిరెడ్డి గాయత్రిపై సోషల్ మీడియాలో ఆరోపణలతో పాటుగా పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తరపున పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా సోషల్ మీడియాలో తెలుగు మహిళా స్టేట్ మీడియా కోఆర్డినేటర్ శ్రీమతి సంధిరెడ్డి గాయత్రిపై వస్తున్న ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ చేసి విచారణకు ఆదేశిస్తున్నాము అని ప్రకటనలో తెలిపారు. విజయవాడకు సంధిరెడ్డి గాయత్రి గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల విమర్శలకు కౌంటర్ ఇస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆమె ప్రతి అంశంపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ టీడీపీ వాదనను బలంగా వినిపించారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. అయితే సోషల్ మీడియా కారణంగానే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొన్ని అంశాల విషయంలో గాయత్రిపై పార్టీకి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అందుకే ఆమెను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. దీంతో పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని పార్టీ అధినేత హెచ్చరిక జారీ చేసినట్లయింది. రాష్ట్రంలో టీడీపీ నాయకులు పలు సందర్భాల్లో పార్టీ లైన్ దాటుతున్నారనే అపవాదు వస్తోంది. పలువురు నేతలు బెదిరింపులు, ఆక్రమణలకు పాల్పడటం ఇటీవల కాలంలో పెరిగిపోయిందనే వార్తలు వినవస్తున్నాయి. ఏకంగా ఎమ్మెల్యేలు, వైన్ షాపులు, ఇతర వ్యాపార వర్గాలను బెదిరించి వాటాలు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి పోయి పలువురిని మందలించినట్లు సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.